एकदन्तमहारूपम् गजाननानीकुवन्दनम् मङ्गलागिरिरूपधारी शरणं स्मरामि అందుకో నమామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ భద్రావతి సమేత శ్రీ వామనార్షి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం. ముందు స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా చేయటం, ఆ తర్వాత ధ్వజారోహణ కార్యక్రమం. ఈ ధ్వజారోహణకి గుడి చుట్టూరా 8 దిక్కుల్లో అష్టబలి వేయటం, ఆ తదుపరి గరుడ ముద్దల్ని నివేదన చేసి నిస్సంతానవంతులు ఎవరైతే ఉంటారో వారు ఈ గరుడ ముద్దలు స్వీకరించే సంతాన భాగ్యం ప్రసాదిస్తాడు పరమాత్మ అని మనకి ఋషులు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం, ఆ ధ్వజారోహణ కార్యక్రమం అసలు ఎందుకు చేయాలి అంటే, మంగళగిరిలో భద్రావతి సమేత శ్రీ వామనార్షి స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అని దేవతలందరికీ ఆహ్వానం పంపడమే ధ్వజారోహణ కార్యక్రమం. ఈ ధ్వజారోహణలో పాల్గొని స్వామివారి ఆ గరుడ ముద్దలు ధ్వజారోహణ స్తంభానికి గరుడ పటానికి నివేదన చేసినటువంటి ఆ అమృత ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి మంచి సంతానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత కళ్యాణ మహోత్సవం చక్కగా భక్తులందరూ శిరస్నానం చేసి దుకూల పట్టు వస్త్రాన్ని ధరించి చక్కగా కాళ్ళకి భారాన్ని పెట్టుకొని తలలో పుష్పాలు ధరించి పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా దంపతులుగా విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం అనేది లోక కళ్యాణం కోసం చేస్తాం. లోకం సుభిక్షంగా ఉండాలని, లోకం శుభకరంగా నడవాలి అని చెప్పినని జగత్తు రక్షణ కోసం స్వామికి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో మనం ఏ పని ప్రారంభించినా ముందు దీపారాధన చేస్తాం. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్ఞానతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అని దీపారాధన చేస్తాం. ఈ దీపారాధనలో మనకి ఎప్పుడూ కూడా అగ్ని అనేది పైకి వెలుగుతూ ఉంటుంది. భూమిం పర్జన్యాజిన్వంతి దివంజిన్వంత్యజ్ఞయతి అరుణ మంత్రంలో చెప్తారు. అగ్నిహోత్రుడు ఎప్పుడూ కూడా పైకి ప్రజ్వలిస్తూ ఉంటాడట. ఆ ప్రజ్వలించేటువంటి ఆ జ్యోతిలో త్రిశక్తులు ముగ్గురు కనపడతారట. 3 రంగుల్లో కనపడతారట. తెలుపు రంగులో సరస్వతీదేవి, నీలం రంగులో కాళికాదేవి పార్వతీదేవి, పసుపు రంగులో లక్ష్మీదేవి. ఇలా ఆ దీపారాధన వెలిగించడం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని పారద్రోలి జ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి వెలుగుని ప్రసాదించేదే దీపం యొక్క పరమార్థం. మరి అది అయిపోయిన తర్వాత పద్మపురాణంలో మన చెప్తాడు, పూజితే అగ్రే గణేశ్వర, ఏ పని చేసినా ముందు గణపతిని ఆరాధించాలి అని మనకి పురాణ వచనం. గణ అంటే సమూహం అని అర్థం. గణపతిని ఆయన ప్రమద గణాలకు అధిపతి, వృక్ష గణాలకు అధిపతి, ఋషి గణాలకు అధిపతి, దేవగణాలకు అధిపతి అయినటువంటి ముందు గణపతిని ఆరాధన చేయాలి. ఈ గణపతికి ప్రతి పనికి మంచి పనికి ఆటంకాలు వస్తాయి. శ్రేయాంసి బహువిఘ్నాని అని చెప్పిన అర్థం. అంటే సాధారణంగా మంచి పనులు చేస్తూ ఉంటే వాటికి ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఈ విఘ్నాలు రాకుండా నివారించడానికే ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తాం, గణపతిని పూజిస్తాం. అందుకనే గణపతి దేవగణాలన్నిటికీ ఆయనే ప్రభువు. అలాగే జ్ఞానముల్లో మహాజ్ఞాని గణపతి, కవులలో మహోన్నతమైనటువంటి కవి. అలాగే పరిపాలనా దక్షుడైనటువంటి గణపతి,
పార్వతీ పరమేశ్వరుల ప్రియతమ పుత్రుడు, సర్వదేవాది గణములకు అధిపతి అయినటువంటి గణపతిని ఊతివిహి అయా సర్వశక్తులతో ఈ భద్రావతి సమేత భావనార్షి స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి నువ్వు సర్వశక్తులతో విచ్చేసి శృణ్వన్ మా మొరలు ఆలకించి మాకు శుభమైనటువంటి ఫలితాలు, కార్య సాఫల్యత, కార్య విజేత చేకూర్చి మంచి జీవనాన్ని ప్రసాదించవయ్యా అని మనం గణపతిని ఆరాధించడం జరిగింది. ఏ దేవుడికి పూజ చేసినా, శివుడికి పూజ చేస్తే అర్చనలో 11 నామాలు చెబుతాం. అలాగే విష్ణుమూర్తికి పుష్పాలతో అర్చన చేసేటప్పుడు 14 నామాలు చెబుతాం. కానీ గణపతికి 16 నామాలతో అర్చన చేస్తాం. ఎందుకంటే షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు. మనిషికి 16 సంస్కారాలు, షోడశ సంస్కారాలు మనిషికి ఉంటాయి. మరి దాన్ని ప్రమాణంగా తీసుకొని గణపతిని 16 నామాలు వేదం చెప్పింది. ఈ 16 నామాలు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః అని 16 నామాలు చెబుతాం. ఈ 16 నామాలకి 16 రకాల ఫలితాలు వస్తాయిట. 1వ నామానికి ధర్మం అని, 2 అర్థం, 3 కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యం, దీర్ఘాయుద్ధాయం, రోగాలు లేని ఆరోగ్య జీవితం, సంపద కలిగి ఉండటం, సంపద అభివృద్ధి చేయటం, అభివృద్ధి చెందినది సంపద స్థిరత్వం పొందడం, యజమాని కదిలిపోలేని స్థితిని పొంది ఉండటం, విజయం పొందడం, పుత్రపౌత్రాభివృద్ధిని కలిగి ఉండడం, తలపెట్టిన కార్యాల్లో విజయం సాధించడం, ఇవన్నీ సిద్ధించాలి అంటే మరి ఆటంకాలు కలుగుతాయి. ఆ ఆటంకాలు తొలగాలి అంటే గణపతిని ఆరాధించాలి. అలా గణపతిని ఎవరైతే తం గణపతిం యో విస్మరంతి లోకే తంతమ భాగ్యో మత్యతి సశోకే. కావ్యకంఠ వాసిష్ఠ మహర్షి అంటారు, గణపతిని ఎవరైతే మర్చిపోతారో వాడు ఎప్పుడు దుఃఖంలో ఉంటాడయ్యా అని చెప్పడం జరిగింది. మరి గణపతి పూజా కార్యక్రమం చేసి ఈ భద్రావతి సమేత భావనార్షి స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి గణపతి పూజా కార్యక్రమం చేసి మనకి ఆయన శుభ ఫలితాలు ప్రసాదించాలి అని చెప్పినని మనం చక్కగా గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. వాయుమండలంలో ఒక విలక్షణమైన పవిత్రను చేకూర్చే పవిత్ర కర్మయే పుణ్యాహవాచనం. శుభకర్మ జరగబోయేటువంటి గృహం, స్థలం, కళ్యాణ వేదిక పవిత్రమగుటకు చేకూర్చేటువంటి పవిత్ర కర్మయే పుణ్యాహవాచన. మనం ఏదైనా ఒక అక్షరాభ్యాసం చేయాలన్నా ఓం నమ శివాయ సిద్ధం నమః అని రాస్తాం. ఒక వేదాన్ని ప్రారంభించాలన్నా ఓంకారంతో ప్రారంభిస్తాం. అట్టి పరమ పావనమైన ఓంకారంతో ఈ పుణ్యాహవాచన కార్యక్రమం ప్రారంభిస్తాం. పుణ్య అహ వచనం పుణ్యాహవాచన అనగా ఈరోజు శుభదినమని పెద్దలచే పలికించడం, చెప్పించడం, శుద్ధి, వృద్ధి, శాంతి కొరకు పుణ్యాహవాచన చేస్తాం.
శరీర శుద్ధి, స్థల శుద్ధి కొరకు పుణ్యాహవాచన, అలాగే అమంగళాలు తొలగడానికి పుణ్యాహవాచన చేస్తాం. ఈ పుణ్యాహవాచనలో భద్రం కర్ణే విశృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా. మనకి పరమాత్మ చెవులిచ్చాడు. ఆ చెవులతో స్మృతి స్మృతి పురాణ మంగళ వాక్కులను వినేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. అలాగే భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా, అయ్యా నువ్వు ప్రసాదించినటువంటి కన్నులతో యజ్ఞాలు, భగవన్మూర్తి తదర్చన ఇత్యాది మంగళ దృశ్యములను చూసేటువంటి శక్తిని ప్రసాదించావయ్యా. యసేమదేవహితం యదాయు, 100 సంవత్సరాల ఆయుర్దాయం అనుభవించే విధంగా మాకు ఆయుర్దాయాన్ని ప్రసాదించావు. ఆ ఆయుర్దాయాన్ని ఎవరి కోసం వినియోగించాలి? యసేమదేవహితం యదాయు, దేవతల కోసం ఆయుర్దాయాన్ని వినియోగించాలని వేదం చెప్పడం జరిగింది. అలాగే ఈ పుణ్యవాచన మనందరం కూడా భగవత్ అనుగ్రహంతో, ధనధాన్యాదులతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లి భగవత్ కార్య నిరత స్వాధ్యాయము సత్సంగములు కూడా సమృద్ధిగా కలగాలని ఈ జలాన్ని అభిమంత్రణ చేయడం జరుగుతుంది. ఈ పుణ్యాహవాచనలో మనం అడుగుతాం, అయ్యా మాకు శాంతిని ప్రసాదించు, మాకు పుష్టి కలగాలి, తుష్టి కలగాలి, వృద్ధి కలగాలి, అవిఘ్నాలు తొలగాలి, ఆయుష్యం ప్రసాదించు, ఆరోగ్యం ప్రసాదించని భగవంతుడిని మనం అస్తు అగుగాక అని చెప్పినని పుణ్యాహవాచన చేస్తాం. అలాగే ధనధాన్య సంపదలు కలగాలని, ఆపదలు పాపాలు తొలగిపోవాలని, నవగ్రహాలు అనుకూలంగా ఉండాలని, ఈతి బాధలు దరి రాకుండా ఉండాలని, ఋతుధర్మాలు సక్రమంగా వర్ధిల్లాలని, పంటలు బాగా పండాలని, ఫల సమృద్ధి కలగాలి అని పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేసి 4 దిక్కుల తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కుల నీళ్లు చల్లి ఆ 4 దిక్కుల ఉన్నటువంటి దేవతల అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలగాలని పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కళ్యాణాంగభూత కర్మాదౌ రక్షార్థం రక్షాబంధన పూజాం కరిష్యే అంటాం. ఈ రక్షాబంధనం 9 పోగులు పోసి దానికి మంగళకరమైన పవిత్రమైన శుభసూచకమైనటువంటి పసుపును రాసి, ఈ 9 పోగులు బ్రహ్మదేవుడికి సంకేతం. ఈ 9 పోగులకి పసుపు రాసి దానికి ఆచూత పత్రం, మామిడాకు కానీ నాగవల్లి పత్రం కానీ రావి ఆకు కానీ కట్టి దానికి 16 రకాల షోడశోపచార పూజలు చేసి దాన్ని స్వామికి కుడి చేతికి ధారణ చేస్తాం, అమ్మవారికి ఎడమ చేతికి ధారణ చేస్తాం, కడతాం. స్వామివారు కుడి చేతికి కట్టుకోవడం వల్ల ఆయన కంకణ బద్ధుడై మనందరినీ రక్షించడానికి, మనందరినీ చల్లగా చుట్టడానికి, మంచి పశు సంపద ప్రసాదించడానికి, పచ్చని పైరుతో పంట వర్ధిల్లడానికి మనం ఆయన కంకణ బద్ధుడై స్వామివారు రక్షాబంధన ధారణ చేసుకొని మనల్ని చల్లగా చూసి రక్షిస్తాడు. కాబట్టి రక్షాబంధన ధారణ చేసుకొని కంకణ బద్ధుడవుతాడు పరమాత్మ.
కట్టేటప్పుడు మనందరం కర్రతల పనులు చేయాలి. మేనకన్నా ఎక్కువ చెత్తలు పడాలి. అది ఎవరు మీరే చేస్తారు చేయండి. ఓం కలగట్టుకోండి, అందరూ ముందు కలగట్టుకోండి. ఓం స్వామికి రక్షాబంధనం కట్టేటప్పుడు మనందరం కర్రతల పనులు చేయాలి. అందరూ కలగట్టుకోండి. నమ పార్వతీ పదయే ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద, కొట్టిగాసినవాడ వెంకటరమణ గోవింద. కళ్యాణోత్సవంలో భద్రావతి అమ్మవారి తండ్రి తల్లి ఛాయ సూర్య భగవానులు వీళ్ళిద్దరూ కూడా భావనార్షి స్వామి వారికి వెండి ధన్యం మామూలు యజ్ఞోపవీతం ధారణం చేయడం జరుగుతుంది. వైదిక సంస్కారంలో ప్రతి ఒక్కరికి సుపరిచితమైనది యజ్ఞోపవీతం. దీనిని బ్రహ్మసూత్రం అంటారు. అలాగే ఈ యజ్ఞోపవీతం రక్షణ వస్త్రం అని కూడా అంటారు. ఈ యజ్ఞోపవీతం ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారితో సమానంగా పుట్టిందిట. అందుకనే ప్రజాపతేర్యత్సాజం పురస్తాత్ అంటారు. అంటే ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడితో సమానంగా పుట్టింది కాబట్టి దీన్ని బ్రహ్మసూత్రము అన్నారు. అలాగే ఈ యజ్ఞోపవీతం 9 పోగులుంటాయి. ఓంకారం ప్రథమే తంతు, 1వ పోగులో ఓంకారం ఉంటుంది. ద్వితీయ అగ్నిదైవతం, 2వ పోగులో అగ్నిదేవుడు ఉంటారు. తృతీయం నాగదైవత్వం, 3వ పోగులో నాగేంద్రుడు ఉంటారు. చతుర్థే సోమదేవత, 4వ పోగులో చంద్రుడు ఉంటారు. పంచమే పితృదైవత్వం, 5వ పోగులో పితృదేవతలు ఉంటారు. షష్ఠే చైవ ప్రజాపతి, 6వ పోగులో బ్రహ్మదేవుడు ఉంటారు సృష్టికర్త. సప్తమే మారుతం చైవ, 7వ పోగులో హనుమంతుడు ఉంటారు. అష్టమే సూర్యదేవత, 8వ పోగులో సూర్య భగవానుడు ఉంటారు. సర్వదేవాస్తు నవమే, అందరు దేవతలు 9వ పోగులో ఉంటారు. అలాగే ఈ యజ్ఞోపవీతం 96 బెత్తల కొలత ఉంటుంది. ఉండాలి అని చెప్పని అట్లా 96 బెత్తలు ఉండాలని వశిష్ఠ స్మృతిలో చెప్పడం జరిగింది. ఈ 96 ప్రమాణం ఎట్లాగా? తిథి వారంచ, తిథులు 16, వారాలు 7, నక్షత్రం 27 నక్షత్రాలు, తత్వాలు 25, వేదాలు 4, గుణాన్విత తమోగుణం రజోగుణం సత్వగుణం 3 గుణాలు, కాలత్రయంచ 3 కాలాలు, ప్రాతకాలం, మాధ్యాహ్నికం, సాయంకాలం. మాసాశ్చ 12 మాసాలు, చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం 12 మాసాలు. బ్రహ్మసూత్రం హి షన్నకం. ఈ యజ్ఞోపవీతం స్వామివారికి ధారణ చేస్తూ ఉండగా దర్శించిన స్పృశించిన తిథులలోనూ వారాలలోనూ నక్షత్రాల్లోనూ తత్వాలలోనూ వేదాలలోనూ గుణాలలోనూ 3 కాలాలలో నెలల్లోనూ పవిత్రత ఏర్పడి ఆయుష్ను
నిలకడ జీవనం స్థైర్యం అంటారు. నిలకడ జీవనమును బలము తేజస్సును శుభఫలాలు పరమాత్మ ధరిస్తూ ఉండగా చూస్తే ఇవన్నీ కూడా ఆయన మనకి ప్రసాదిస్తాడని ధర్మం చెబుతోంది. అలాగే 4 వేదాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాల్లో గాయత్రి మంత్రం 24 అక్షరాలు. 24 అక్షరాలు ఇంటూ 4 వేదాలు, మొత్తం 24 4లు 96. అంటే 4 వేదాలకి ఈ యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని చెప్పనని మనకి ధర్మం చెప్పడం జరుగుతుంది. అటువంటి యజ్ఞోపవీతాన్ని పరమాత్మ స్వామి ధారణ చేసుకొని మనకి ఇవన్నీ ప్రసాదించి మనల్ని చల్లగా చూస్తాడు అని చెప్పని శాస్త్రవచనం. కన్యాదానే నదీస్థానే తులాదానాశు ద్విజ ప్రాయశ్చిత్తేషు యజ్ఞాదౌ వ్రతాదిషు విశేషత. ఈ కన్యాదానం మనకి పద్మపురాణం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ప్రశస్త ధర్మాన్ని చెప్పింది. తపకృతే ప్రశంసంతి, కృతయుగంలో తపం చేయాలని, తపస్సు చేయాలని. త్రేతాయాం జ్ఞానమేవచ, త్రేతాయుగంలో జ్ఞానయజ్ఞం జ్ఞాన తపస్సు చేయాలని. ద్వాపరే యజ్ఞమిత్యాహు, ద్వాపర యుగంలో యజ్ఞయాగాది క్రతువులు చేయాలని. దానమేకం కలౌ యుగే, ఈ కలియుగంలో అనేక మహాదానాలు పురాణాల్లో చెప్పబడినవి. వాటిలో కన్యాదానానికి ప్రముఖ స్థానం కలిగించారు ఋషులు. ఈ కన్యాదానం, కన్యాదాత అంటే ఇక్కడ ఛాయాదేవి, సూర్యభగవానుడు, వారి పుత్రిక అయినటువంటి భద్రావతి అమ్మవారి ముత్తాత గారు, తాతగారు, తండ్రి భద్రావతి అమ్మవారు. అంటే అమ్మవారు ముని మనవరాలు నప్త్రీం, అలాగే మనవరాలు పౌత్రీం, అలాగే పుత్రిక సూర్యభగవానుడి యొక్క పుత్రిక కాబట్టి పుత్రీం, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి అని ప్రవర చెప్తారు. ఈ ప్రవరలో గోత్రము, ముత్తాత, తాత, తండ్రి, అమ్మాయి లక్ష్మీ స్వరూపం. అలాగే స్వామివారి యొక్క తాతగారు, ముత్తాతగారు, అలాగే తాతగారు మృకండ మహర్షి, తండ్రి గారు మార్కండేయ మహర్షి, స్వామివారు భావనార్షి స్వామి. ఇవి కూడా ప్రవరలో చెప్పి తర్వాత స్వామికి పాద ప్రక్షాళన చక్కగా స్వామికి పూర్వం దక్షిణ పాదం ప్రక్షాళ్య, ముందు కుడికాలు కడిగి తర్వాత తతో వామపాదం ప్రక్షాళయేదు, తర్వాత ఎడమకాలు కడిగి స్వామికి పాద ప్రక్షాళన చేసి తర్వాత భద్రావతి అమ్మవారిని కన్యని దానం చేయడం జరుగుతుంది. ఈ కన్యాదానం చేసేటప్పుడు సమస్త పితృదేవతలు బ్రహ్మలోక ప్రాప్తి పొందడానికి ఈ కన్యాదాన సమయంలో మహాసంకల్పం చెప్తారు. ఈ మహాసంకల్పం అనేది కన్యాదానం జరుగుతూ ఉండగా చెప్పడం వల్ల సమ్యక్ కల్ప ఇది సంకల్ప, అంటే నేను ఈ కర్మను ఆచరించతలచినాను అని నిర్ణయం తెలపడమే సంకల్పం అర్థం. యజ్ఞమీమాంస అనే గ్రంథంలో సంకల్పేన వినా కర్మ
యత్కించిత్ క్రియతే నరః ఫలంచ తల్పకం తస్య ధర్మస్య అర్థక్షయో భవతే. సంకల్పం లేకుండా ఏ పుణ్యకర్మ ఆచరించినా ఆచరించకూడదు. ఒకవేళ ఆచరిస్తే పుణ్యఫలం రాకపోగా ఇంతకు ముందు చేసిన పుణ్యఫలం సగం పోతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఈ మహాసంకల్పం అనేది మనకి ఈ బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉన్న దేవతలకే దేవదేవుడైన నారాయణుడికి నమస్కరిస్తూ చింతన లేనటువంటి అపరిమిత శక్తిని ధరించిన వాడు, ఈ మహావిశ్వానికి మూలమైన వాడు. బ్రహ్మాండం అంటే అంతరిక్షం. కంటికి కనబడే ప్రకృతి వ్యక్తం, కంటికి కనబడని ప్రకృతి అవ్యక్తం. ఆ మహాదేవుని యొక్క లీలతో భూమి, నీరు, నిప్పు, ఆకాశము, గాలి, ఈ 5 పంచభూతాలతో ఈ బ్రహ్మాండం మొత్తం నిండి ఉందండి. అలాగే ఏ ఆధారముగా ఉన్నదో, బ్రహ్మాండం ఏ ఆధారంతో ఉన్నదో, తాబేలు, వరాహం, సర్పరాజుతో ఇదంతా కూడా ఆధార శక్తిగా ఉంది. అలాగే ఈ భూమండలం చుట్టూ 1000 పడగలతో ఉన్న సర్పరాజు కింద భూమండలం మొత్తం ఉంది. ఐరావత పుండరీక వామన కుముదాన్యన పుష్పదండ సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్ట దిగ్దంది సుండాదండో తబ్బితే. తూర్పు మొదలు 8 దిక్కులలో 8 ఏనుగులను రక్షణగా ఉంచారు. భూమండలం చుట్టూ 8 దేవపురములు, అలాగే 8 మంది అష్టదిక్పాలకులు పరిపాలిస్తూ ఉంటారు. ఈ భూమండలంలో తూర్పుకి అధిపతి ఇంద్రుడు, ఈయన నగరం అమరావతి. అలాగే ఆగ్నేయానికి అగ్నిదేవుడు, నగరం తేజోవతి. అలాగే దక్షిణానికి యముడు, సంయమి నగరం. నైరుతి అధిపతి, దీనికి రక్షావతి నగరము. వరుణ అంటే వరుణదేవుడు, సింధువతి నగరం. వాయువ్యానికి వాయువ్యం, గాంధర్వవతి నగరం. కుబేరుడు అలకావతి నగరానికి అధిపతి. ఈశాన్యం యశోవతి నగరం. ఈ నగరాలన్నీ కూడా బ్రహ్మాండం చుట్టూ ఉన్నటువంటి దేవనగరాలు. అలాగే లవణేక్షు సుర సర్పి దది క్షీరోదకార్ణవ పరివృతే. ఈ బ్రహ్మాండం అవతల 7 సముద్రాలు, భూమండలంలో 4 ద్వారాలు, 8 మంది అష్టవసువులు. మరి ఈ భూమండలం 500 కోట్ల విస్తీర్ణం. 15 కోటి విస్తీర్ణ భూమండలే 500 కోట్ల విస్తీర్ణం. యోజనం 15 కిలోమీటర్లు సుమారు. మన మహర్షులు వర్ణన నేటి శాస్త్రజ్ఞులకు విజ్ఞాన భాండాగారం. అలాగే మహేంద్రమలయ సత్యశక్తి మదృక్ష వింధ్య పారియాత్రాఖ్య సప్తకులాచల మధ్యే 7 కులపర్వతాల మధ్యలో ఈ బ్రహ్మాండం ఉందండి. కులపర్వతాలతో వర్ధిల్లుతోంది. అందులో పారియాత్ర పర్వతమే ఈ మంగళగిరి కొండ. అలాగే మొదటిది అయిన భరతవర్షంలో ఉన్నాం. అందులో 9 ఖండములో భరతఖండే. నేడు 100 కోట్ల జనులు ఉన్నారు. అలాగే 64 మహారాష్ట్రములలో 64 భాషలతో ఈ భూమండలం మొత్తం వర్ధిల్లుతోంది. అలాగే 7 సప్తపురి, అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచావంతి, గయా, ద్వారక, శ్రీరంగధర్మపురి, శ్రీ వెంకటాచల, సింహాచల, పాండురంగాది పుణ్య నగర దివ్య దేశ దేవాలయై పరివృతే. ఈ పుణ్య దేవాలయాలతో ఈ ప్రపంచం మొత్తం వర్ధిల్లుతూ ఉంది. అలాగే భాగీరథి, గౌతమి, నర్మదా, యమునా, కృష్ణవేణి ఇట్లా జీవనదులు ప్రవహిస్తున్న మహానదులు మనల్ని పాప పంకిలన్నించి పక్కకి తప్పించి పంటలకి నీరు సమృద్ధిగా అందిస్తూ
పంటలు వృద్ధి చెందే విధంగా ఈ ప్రపంచం మొత్తం కూడా కొన్ని నదులతో విరాజిల్లుతూ ఉంది. అలాగే పద్మపురాణం ప్రకారంగా మరి భద్రావతి అమ్మవారిని కన్యాదానం చేసేటువంటి ఎట్లా చేయాలి అనే ధర్మం చెబుతుంది. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం సర్వాభరణ సంయుక్తాం కన్యకాం యో దదాతి చ తేన దత్తాధరా సర్వ సశైల వనకానన సమస్త సంపదలతో విలసిల్లే భూమండలాన్ని అంతటిని దానం చేసిన ఫలం సా అలంకృత అమ్మవారిని చక్కగా బంగారు వస్తువులు ఇవన్నీ పెట్టి పట్టు చీర కట్టి పువ్వులు పెట్టి కన్యాదానం చేయాలి అని చెప్పిన ధర్మం చెబుతోంది. అలాగే ఆ కన్యాదానం భద్రావతి అమ్మవారిని వామనార్షి స్వామి వారికి అప్పచెప్పేటప్పుడు కన్యని దానం చేసేటప్పుడు దేవస్యత్పాద వితుప్రసవే సూర్య భగవానుని అనుజ్ఞతో అస్మినోర్బాహుభ్యాం అస్మి దేవతల బాహువులతో పూష్ణాస్తాభ్యాం పూషం దేవతల యొక్క హస్తములతో ఈ భద్రావతి అమ్మవారిని స్వామివారు స్వీకరిస్తున్నాను అని చెప్పనని కన్యని స్వీకారం చేయడం జరుగుతుంది. ఈ కన్యాదానం చేయడం వల్ల తిలై సూర్యమండల పర్యంతం కృతరాశీర్వర్ష సహస్రావసానే ఏకైక తిలాపకర్ష క్రమేణ నువ్వులు సూర్యమండలమును తాకేలా ఒక గుట్టగా పోసి అందు నుండి ఒక్కొక్క గింజకు ఒక్కొక్క సంవత్సరం చొప్పున లెక్కిస్తే ఎన్ని వేల కోట్ల సంవత్సరములు అవుతాయో ఈ కన్యాదాత బ్రహ్మలోకంలో నివాసం చేస్తారట. అలాగే పుత్రాదు శతగుణం పుత్రి అంటే కొడుకు కన్నా కూతురు 100 రెట్ల ఫలమని, పుత్రుడు ఒక్క తండ్రిని మాత్రమే పున్నామ నరకం నుండి రక్షిస్తాడని, కానీ కూతురు మొత్తం 21 తరాలను తరింపజేస్తుంది అని కన్యాదానంలో చెప్పడం జరిగింది. మరి చక్కగా భద్రావతి అమ్మవారిని మంత్రోక్తంగా మహాసంకల్ప పఠనం ఇవన్నీ చేసి భద్రావతి అమ్మవారిని కన్యాదానం చేయడం జరిగింది. అష్టమంగళ ద్రవ్యాల్లో జీలకర్ర బెల్లం ఈ రెండు కూడా అష్టమంగళ ద్రవ్యాల్లో ఈ రెండు కూడా ఉన్నాయి. జీలకర్ర బెల్లం ఈ రెండు కలిపి నూరి ఈ రెండు ఏ విధంగా అయితే కలిసిపోతాయో అలాగే భావనార్షి స్వామి భద్రావతి అమ్మవార్లు ఇరువురు కూడా వారిద్దరి మనస్సులు ఆ విధంగా కలిసి ఈ లోకాన్ని రక్షించాలని, పాడి పంటలతో వర్ధిల్లే విధంగా చూడాలని, పశు సంపద వర్ధిల్లాలని, పంటలు బాగా పండాలి అని మనందరం కలిసి సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ సుముహూర్తం చేసేటప్పుడు సుముహూర్త సమయంలో లగ్నాష్టకాలు అంటే 8 మంగళాష్టకాలు ఉంటాయి. ఈ 8 మంగళాష్టకాలు చెప్పి సులగ్నే సావధాన, అయ్యా ఇది చాలా మంచి లగ్నం అండి, మీరందరూ సావధానం నిశ్శబ్దంగా ఉండాలి. సుముహూర్తే సావధాన, అయ్యా ఇది చాలా మంచి ముహూర్తం అండి, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పనని సుముహూర్త సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మంగళాష్టకాలు 8 చెబుతాం. ఈ మంగళాష్టకాలు 8 కూడా ఏ శృణ్వంతి పఠంతి లగ్న సమయే, ఎవరైతే శృణ్వంతి వింటారో, పఠంతి చదువుతారో వారు తే పుత్ర పౌత్రాన్వితాః, వారు పుత్రులతో మనవలతో వర్ధిల్లుతారు అని చెప్పడం జరిగింది. మరి 8 లగ్నాష్టకాలు పఠించి తర్వాత లఘుచూర్ణిక, దాంట్లో చక్కగా 4 వేదాలు, నదులు ఇవన్నీ కూడా వర్ణన చేయడం జరుగుతుంది. తర్వాత అయిపోయిన తర్వాత అస్య కళ్యాణ ముహూర్త శుద్ధిత్యం, ఇది చాలా మంచిది తండ్రి,
సుతిథిం సువారం సునక్షత్రం సుయోగం సుకరణం అని ఇవన్నీ మంత్రాలు చెప్పుకుంటూ అమ్మవారి చేత అయ్యవారికి జీలకర్ర బెల్లం, అయ్యవారి చేత అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టి సుముహూర్త కార్యక్రమాన్ని జరిపించి, అయ్యా ఆ జీలకర్ర బెల్లం మంగళ ద్రవ్యాలు ఏ విధంగా అయితే కలిసిపోయాయో ఆ విధంగా మీ ఇద్దరి మనస్సులు కలిసిపోయి మీరు మా అందరినీ, మీ బిడ్డలం కదా మేము, మా అందరినీ చల్లగా చూడాలి అని చెప్పనని జీలకర్ర బెల్లం పెట్టి సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ ఎగవద్దండి, కూర్చొని ఉండండి, అందరు కూర్చోండి. మాంగళ్య చిహ్నం, మంగళసూత్రాలు ఇవి మేలిమి బంగారంతో, పచ్చని వన్నె కలిగినటువంటి బంగారంతో తయారు చేసి దానిపైన ఒక చిన్న బుడిప, అంటే దాన్ని బ్రహ్మాండం అంటాం, దాన్ని ఆ సూత్రం మీద ఆ బుడిపని తయారు చేసి మంగళసూత్రాల్ని పసుపు ముద్ద మీద పెట్టి కొబ్బరి బోండం పూర్ణఫలం దాని మీద పెట్టి దానిపైన పసుపు ముద్ద పెట్టి ఆ పసుపు ముద్ద మీద ఈ మాంగళ్య చిహ్నాలు పెట్టి శ్రీ సూక్త విధానంగా పూజా కార్యక్రమం చేస్తాం. శ్రీ సూక్తం 15 రుక్కులు. ఈ 15 రుక్కులతో ఈ మాంగళ్య చిహ్నాలకి అర్చన చేసి ఈ మాంగళ్య చిహ్నాలకి 9 పోగులతో 27 బెత్తల తాడు తయారు చేసుకొని 9 పోగులతో 27 బెత్తలు తయారు చేసుకొని దానికి పసుపు రాసి ఈ మాంగళ్య చిహ్నాలకిలో ఆ తాడుని ఎక్కించి దానికి 15 రకాల పూజలు చేసి, అంటే 15 రుక్కులు శ్రీ సూక్తం, శ్రీ సూక్త విధానంగా మాంగళ్యాన్ని అర్చన చేయాలి. అట్లా 15 మంత్రాలతో అర్చన చేసి కుంకుమ పూజ చేసి అవి ప్రతి భక్తుడి చేత స్పృశించి స్వామి చేతితో అమ్మవారి కంఠంలో అలంకారం చేయడం జరుగుతుంది. స్వామికి అలంకారం చేసేటప్పుడు లోకరక్షక హేతునా మాంగళ్యం తంతునా నేనా లోకరక్షక హేతునా కంఠే బధ్నామి సుపదే త్వం జీవ శరదాం శతం అని మంగళసూత్రాన్ని ధారణ చేస్తాం. స్వామి అమ్మవారికి అలంకారం చేస్తూ, అమ్మా ఇది నీకోసం ధరింపచేయట్లేదు, నువ్వు దీన్ని ధరించి లోకరక్షక హేతునా లోకాన్ని రక్షించడానికి కారణభూతురాలు అవ్వాలి అని ఈ మాంగళ్యాన్ని స్వామివారు అమ్మవారి కంఠంలో అలంకారం చేయడం జరుగుతుంది. ఈ మంగళసూత్రాన్ని దర్శించిన స్వామివారు అమ్మవారికి అలంకారం చేస్తూ ఉండగా, కడుతూ ఉండగా చూచిన మంచి మనస్సు, మంచి సంతతి, అలాగే శరీర వృద్ధి, యజ్ఞ యాగాది క్రతువులు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పుత్రపౌత్రాదులతో వర్ధిల్లే విధంగా, అలాగే వ్రతాదులు నిర్వహించేటువంటి శుభ ఫలితాలు పరమాత్మ కలిగిస్తారని మనకి చెప్పడం జరుగుతుంది. ఈ మాంగళ్య ధారణ జరిగేటప్పుడు వివాహం కానటువంటి స్త్రీలు ఆ మంగళసూత్రాన్ని దర్శించిన, స్పృశించిన, అమ్మవారికి ధారణ చేస్తూ ఉండగా చూచిన 9 మాసాల్లో వివాహం జరుగుతుందని పురాణం చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి మంగళసూత్ర ధారణ చేసి స్వామి అమ్మవారు ఇరువురు కూడా లోకాన్ని రక్షించాలి అని చెప్పనని, మనందరినీ చల్లగా చూడాలని
సుఖశాంతులు ప్రసాదించాలని, ధనధాన్యాదులతో వర్ధిల్లే విధంగా చూడాలి అని మనం ఈ సూత్రధారణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. శత అంటే నశించడం, అక్షత అంటే నశించకుండా ఉండేటువంటి, అంటే తిరిగిపోయిన బియ్యం వాడకూడదు. తిరగకుండా పూర్ణంగా ఉన్నటువంటి తండులాలు అంటే బియ్యాన్ని తీసుకొని చక్కగా దాన్ని ఆ బియ్యానికి నెయ్యితో కానీ నెయ్యితో పసుపులో కలిపి తలంబ్రాలు తయారు చేసి ఆ తలంబ్రాలు ముందు 2 పర్యాయాలు స్త్రీణాంజలీనాం పురుషాంజలీనాం క్షీరాబ్ది కన్యాం జల ప్రోక్షణానాం అంటాడు. స్త్రీణాంజలీనాం అంటే అమ్మవారి యొక్క అంజలి అంటే దోషుడు, పురుషాంజలీనాం అంటే అయ్యవారి యొక్క దోషుడు. ఈ దోషుట్లో 2 సార్లు జల ప్రోక్షణానాం నీళ్లు ప్రోక్షణ చేసి ఆ తలంబ్రాలు అయ్యవారి చేతిలో అమ్మవారి చేతిలో పోసి దానిపైన ముందు అమ్మవారి చేయి పైన అయ్యవారి చేయి పెట్టి దానిపైన కొబ్బరి బోండం పెట్టి ప్రజాకామ సమృద్ధ్యతాం అయ్యా సంతాన వృద్ధి కలిగేటట్టుగా ఈ తలంబ్రాలు అమ్మవారి మీద పోస్తున్నాను. భూమండలంలో ఉన్నటువంటి జనులందరూ నా బిడ్డలే అని చెప్పని భావించి స్వామివారికి సంతాన ప్రాప్తిని ప్రసాదించడానికి ప్రజామే కామ సమృద్ధ్యత అందరికీ సంతానం కలగాలి అనేటువంటి భావనతో అమ్మవారి శిరస్సున తలంబ్రాలు పోయడం జరుగుతుంది. అలాగే అమ్మవారు అయ్యవారి తల మీద పోసేటప్పుడు పశవో మే కామ సమృద్ధ్యత, అలాగే పశు సంపద వర్ధిల్లాలి అని అమ్మవారు అయ్యవారి తల మీద పోస్తారు. మరలా అయ్యవారు స్వామివారు యజ్ఞో మే కామ సమృద్ధ్యత, యజ్ఞయాగాది క్రతువులతో ఈ భూమండలం విరాజిల్లుతో ఉండాలి అని స్వామివారు 3వ పర్యాయం పోస్తారు. చతుర్థ పర్యాయే 4వసారి అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఒకేసారి శ్రియో మే కామ సమృద్ధ్యత అందరికీ శ్రేయస్సు భద్రము కళ్యాణము శుభము లక్ష్మీ కటాక్షం కలగాలి అని స్వామివారు అమ్మవారు ఇరువురు కూడా 4వసారి అక్షతారోపణం తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. ఈ తలంబ్రాలు స్వామివారికి అయ్యవారికి ధారణ చేసి పోసిన తర్వాత ఆ తలంబ్రాలు ఎవరైతే శిరస్సును ధరిస్తారో వారికి స్వామివారి అమ్మవారి యొక్క సంపూర్ణ కటాక్షం కలుగుతుంది. ఈ తలంబ్రాలు కొంచెం తీసుకొని వెళ్ళి ఇంట్లో కొంచెం బియ్యంలో కలిపి కళ్యాణం జరిగిన మొదలు 16 రోజుల్లోపు పొంగలి చేసి మీ ఇంట్లో దేవుడికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే పరమాత్మ మీకు సంతాన ప్రసాదాన్ని ప్రసాదిస్తాడు అని ధర్మం చెప్తోంది ఈ తలంబ్రాల కార్యక్రమం.
దివ్యమైన భవ్యమైన ఆనందమయమైన పరమానందభరితమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే తిలకిస్తారో వారు స్వామివారి నిండు కటాక్షంతో సత్సంతానంతో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాదుల్లో అభివృద్ధిని పొంది స్వామివారి కటాక్షంతో ఆ కుటుంబం 3 పువ్వులు 6 కాయల్లాగా సూర్యచంద్రులు నక్షత్రాలు ఉన్నంతకాలం 100 సంవత్సరాలు వర్ధిల్లుతారని భగవతు అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తున్నాం. అలాగే కళ్యాణమైనటువంటి స్వామి భద్రావతి సమేత భావనార్షి స్వామి సాయంత్రం 5 గంటలకు వ్యాఘ్రవాహనం అంటే పులి వాహనం మీద ప్రకృతి ప్రసాదించినటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పాల్ని అలంకరించుకొని విద్యుత్ దీపాలతో బాణాసంచాతో కన్నులు మినుమిట్లు కలిపేటువంటి బాణాసంచా కార్యక్రమంతో మంగళగిరి ప్రతి పురవీధిలో తిరువీధి ఉత్సవం. తిరు అంటే మంగళము అని అర్థం. అంటే స్వామివారు ఏ వీధిలోకైతే వస్తాడో ఆ వీధి మంగళకరమైనటువంటి వీధి అని అర్థం. అట్లా స్వామివారు కళ్యాణం చేసుకొని సాయంత్రం 5ంటికి బయలుదేరి మంగళగిరి పట్టణంలో ప్రతి వీధికి ప్రతి ఇంటి ముందు ఆగి ఇంటిలోని సువాసినీలు నీరు తీసుకొని వచ్చి నారాయణ స్వరూపమైనటువంటి నీటిని తీసుకొని వచ్చి వారపోసి స్వామిని కనులార విందుగా వీక్షించి ఆ సుందర రూపాన్ని దర్శించి స్వామి నా పిల్లలకి మంచి విద్యా విధానాన్ని నా భర్త చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యవసాయాదుల్లో అభివృద్ధిని ప్రసాదించవయ్యా అని చెప్పనని వేడుకోవడం జరుగుతుంది. ఎక్కడా లేనటువంటి సన్నివేశం ఏంటయ్యా అంటే స్వామివారు ఈరోజు సాయంత్రం 5ంటికి బయలుదేరి మరునాడు మధ్యాహ్నం 3-4 గంటలకి ప్రధాన దేవాలయానికి విచ్చేస్తారు. అంటే సుమారుగా 24 గంటలు. ప్రమాణం రోజు ప్రమాణం 24 గంటలు. అలాగే గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అలాగే ఒక గడియ ప్రమాణం 24 నిమిషాలు. గాయత్రి ప్రమాణంగా అంటే గాయత్రికి సూర్య భగవానుడు సవితృదేవత. ఆ సూర్య 24 గంటలు స్వామివారు ప్రతి వీధికి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ భద్రావతి అమ్మవారు సూర్య భగవానుడు పుత్రిక. అందుకని ఆయన అరుణమంత్రంలో చెప్తాడు, ఆరోగ్యస్య స్థానే స్వతేజసాభాని ప్రాజస్య స్థానే స్వతేజసాభాని. ఆ సూర్య భగవానుడు ఆరోగ్యము, శరీర దృఢత్వము, శరీరంలో పటుత్వము ఇవన్నీ ప్రసాదిస్తాడట. అటువంటి పరమాత్మ కటాక్షం కూడా ఈ భద్రావతి సమేత భావనార్సి స్వామివారు మీ పురవీధుల్లోకి వచ్చినప్పుడు మీరు దర్శనం చేసుకుంటే సూర్య భగవానుడి అనుగ్రహం, అలాగే సర్వదేవతల అమృత వీక్షణం కలుగుతుంది అని తెలియజేస్తున్నాం.